ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సివిఆర్ ప్రేక్షకులకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు మనం చండీమాత యొక్క అనుగ్రహం కలియుగంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చండీదేవి అంటే తల్లి అన్నమాట. అంటే పరాశక్తి మాతృరూపంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆ మాతే చండీమాతగా మనం ఆరాధిస్తూ ఉంటాము. ఆది పరాశక్తి యొక్క అత్యంత ఉగ్రమైన స్వరూపాన్ని చండీగా వర్ణన చేయడం జరుగుతుంది. కలో చండీ వినాయకో అంటారు. అంటే కలియుగంలో తొందరగా సిద్ధించేటటువంటి దేవతే చండీమాత అన్నమాట. అందుకే శక్తిపీఠాలలో, అష్టాదశ శక్తిపీఠాలలో పౌర్ణమి రోజున చండీ యాగాలు అనేది ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. చండీమాత యొక్క ప్రాధాన్యత ఏంటంటే కలియుగంలో తొందరగా సిద్ధించేదే చండీ అన్నమాట. కలియుగంలో చేసుకున్నటువంటి పాపాలు మదం, మోహం, లోభం ఇటువంటి అరిషడ్ వర్గాలను చాలా తీవ్రంగా తొందరగతిన దాటి మోక్షానికి తీసుకెళ్లేటటువంటి దేవతే చండీ అన్నమాట. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిల యొక్క సమిష్టి రూపమే చండీగా మనం భావిస్తూ ఉంటాం. పూర్వం అమ్మవారు మహిషాసుర మర్దినిగా పేరుగాంచింది. అలాగే కౌశికీ రూపంలో శుంభనిశుంభులని వధించినటువంటి దేవత కూడా ఈ చండీనే అన్నమాట. మధుకైటబులను వధించింది మహాకాళి రూపంలో ఈ చండీమాతే. అమ్మవారు ప్రథమ కల్పంలో మహాకాళి స్వరూపంగా, ద్వితీయ కల్పంలో మహాలక్ష్మి స్వరూపంగా, తృతీయ కల్పంలో మహాసరస్వతి స్వరూపంగా ఉదయించి అయోనిజ ఈశ్వర సంకల్పం చేత ఉదయించి రాక్షస సంహారం చేసినటువంటి గొప్ప దేవత అన్నమాట. మనం నవావరణ మంత్రాన్ని తీసుకున్నట్లయితే ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అంటే చండీ యొక్క నవావరణ మంత్రంలో ఐం బీజం మహాకాళి స్వరూపం అన్నమాట, సత్వగుణం. హ్రీం బీజం మహాలక్ష్మి స్వరూపం, రజోగుణం. క్లీం బీజం మహాసరస్వతి స్వరూపం, తమోగుణం అన్నమాట. ఈ విధంగా ఆదిపరాశక్తి 3 గుణాలుగా వ్యక్తమయ్యి 3 కల్పాల ద్వారా మధుకైటబుల్ని, మహిషాసురుణ్ణి, అదేవిధంగా శుంభనిశుంభులని వధించి మన ఆదిపరాశక్తి అయినటువంటి కనకదుర్గగా విజయవాడలో కొలువై ఉంది. విజయవాడలో కొలువైనటువంటి కనకదుర్గే శ్రీ మహాసరస్వతి స్వరూపం అన్నమాట. ఈ అమ్మవారు చండముండుల్ని వధించి చాముండాకాళిగా ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా ధూమ్రలోచనని సంహరించి అమ్మవారు కాళరాత్రి స్వరూపంగాను, అదేవిధంగా శుంభనిశుంభులను వధించి కౌశికీదేవిగాను ప్రసిద్ధి చెందింది. కాబట్టి విజయవాడ కనకదుర్గ శ్రీ మహాసరస్వతి స్వరూపం. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలు, సాత్విక రజోగుణ బలులు సమర్పించి పౌర్ణమి రోజు నిత్య చండీ యాగం అనేది జరిపిస్తూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజు ఎవరైతే చండీ హోమం చేసుకుంటారో వారు వారి వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, శారీరక మానసిక ప్రయోగ బాధలు ఉన్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి చండీ యజ్ఞాలకి, శక్తిపీఠాల్లో జరిగేటటువంటి చండీ యజ్ఞాలకి ప్రజలు వెళ్ళి చండీ యజ్ఞాల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేకమైన శక్తిని మీ ఆరా అనేది పొందొచ్చు. చాలామంది మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ చండీ యజ్ఞంలో పాల్గొనేటటువంటి ప్రజలు ఏంటంటే ఆరోగ్యాన్ని పొంది ఐశ్వర్యాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. చండీ మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం కాబట్టి విద్య, ఐశ్వర్యం, ఆరోగ్యం, మంచి కుటుంబాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ శక్తిపీఠాల్లో పౌర్ణమి రోజు జరిగేటటువంటి చండీ యజ్ఞాల్లో పాల్గొనడం ద్వారా వారి వారి సమస్యల నుంచి బయటపడవచ్చు కూడా. అదేవిధంగా అమ్మవారు ప్రథమ కల్పంలో మహాకాళి స్వరూపంలో ఉద్భవిస్తుంది. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో
ఈ మధు కైటబ అనే రాక్షసుడు మహావిష్ణువు చెవిలో నుంచి కుమిలి రూపంలో బయటకు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రాక్షస స్వభావం ఉన్న కారణం చేత పరబ్రహ్మ స్వరూపమైనటువంటి బ్రహ్మని వేధించడం జరుగుతుంది రాక్షస స్వభావం చేత. ఈ మధుకైటబుల రాక్షసుల యొక్క రాక్షస లీలలు తట్టుకోలేనటువంటి బ్రహ్మ ఐం బీజంతో అమ్మవారిని స్తుతిస్తాడు. దశముఖ భద్రకాళి సాత్విక స్వరూపం అన్నమాట ఈ అమ్మవారు. దశముఖ భద్రకాళిని స్మరించడం ద్వారా ఈ అమ్మవారు ప్రత్యక్షమయ్యి శ్రీ మహావిష్ణువు శరీరంలో యోగ నిద్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారు బయటకు వచ్చి శ్రీ మహావిష్ణువుని నిద్రలేపడం అనేది జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు నిద్రలేసి ఈ మధుకైటబ రాక్షసుల్ని యోగమాయ సహాయంతో యుద్ధం చేసి సంహరించడం జరుగుతుంది. యుద్ధం చేసి సంహరించిన తర్వాత మధుకైటబులు అనే రాక్షసులు సంహారం తర్వాత ఈ భూమిగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ భూమి ఎలా ఏర్పడిందంటే మధుకైటబుల దుష్ట సంహారం వలన ఈ భూమి అనేది ఉదయించినట్లు మనం మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవీ మహత్యంలో మనం వింటూ ఉంటాం. అదేవిధంగా మధ్యమ కల్పంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను వేధిస్తూ ఉంటాడు. ఈ మహిషాసురుడికి యుద్ధం చేసేటటువంటి సమయంలో దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడన్నమాట. దేవతలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విన్నవించుకోగా కోపోద్రుక్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరీరాల నుంచి అంతర్గతమైనటువంటి స్త్రీ శక్తులు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు కాత్యాయని స్వరూపంలో అమ్మవారు రూపాంతరం చెందుతుందన్నమాట. ఈ అమ్మవారిని భద్రకాళి, తర్వాత శ్రీ మహాలక్ష్మి, శ్రీ చండికా మహాలక్ష్మి అని వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఉదయించినటువంటి దేవత కాబట్టి ఈ అమ్మవారిని కాత్యాయనిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారే మహిషాసురుణ్ణి సంహరించినటువంటి మహిషాసుర మర్దిని అంటారు. తర్వాత తృతీయ కల్పంలో శుంభనిశుంభులైనటువంటి రాక్షసులు దేవతావరాల చేత స్వర్గాన్ని ఆక్రమించగా అమ్మవారు శ్రీ మహాసరస్వతి తమోగుణ రూపంలో ఉదయిస్తుంది. ఎందుకంటే శుంభనిశుంభుల యొక్క ఆకృత్యాలు సహస్రార చక్రాన్ని వరకు వెళ్ళిపోతాయి. అంటే దేవతల వరకు, త్రిమూర్తుల వరకు ఆకృత్యాలు వెళ్ళిపోవడం చేత స్వర్గాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో తెచ్చుకోవడం వల్ల చండముండాసురులను అమ్మవారు చాముండా కాళిగా సంహరించడం జరుగుతుంది. ఈ అమ్మవారు శ్రీ మహాసరస్వతి శరీరంలో నుంచి ఉద్భవించినటువంటి దేవతే. తరువాత అమ్మవారు మహాసరస్వతి రూపంలో కౌశికీ దేవిగా, నార్త్ ఇండియాలో ఈ అమ్మవారిని కౌశికి అంటారు. కౌశికీ దేవిగా శుంభనిశుంభులను వధించి మన విజయవాడలో కనకదుర్గయ్య కొలువుందన్నమాట. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా, మీ ఇంట్లో పిల్లలు సరిగ్గా చదువుకోకపోయినా సరే, మందబుద్ధి, ఆటిజం ఉన్న వాళ్ళు కూడా వసంత పంచమి రోజు కానీ పౌర్ణమి రోజులలో కానీ అమ్మవారిని దర్శనం చేసుకొని చండీ హోమాలలో మీరు భాగస్వాములు అవ్వడం వల్ల చాలా వరకు మీ కర్మలని, కలియుగంలో ఈ అరిషడ్ వర్గాల ద్వారా వచ్చినటువంటి కర్మలను మీరు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా శక్తిపీఠాల్లో కుంకుమార్చలు నిర్వహిస్తూ ఉంటారు శ్రీచక్రానికి. సౌభాగ్యం, భర్త ఆయుష్ బాగా పెరగాలి అనుకునేటటువంటి స్త్రీలు, భర్తకు బాగా ఇన్కమ్ రావాలి, డబ్బు కావాలి అనుకునేటటువంటి స్త్రీలు విజయవాడకు కానీ, శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఉంటారు. అది ఎలాగైనా కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని నుదుటిని ధరించడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుంది. స్త్రీలు సౌభాగ్యవంతులుగా ఉంటారన్నమాట. కుంకుమార్చనలలో కూడా పాల్గొనండి. తర్వాత శక్తిపీఠాలలో జరిగేటటువంటి చండీ హోమాలే కాకుండా ఎవరైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో చండీ అనే హోమాన్ని కూడా నిర్వహించుకోవచ్చు. ఎవరైతే చండీ పాఠాన్ని 700 శ్లోకాలు ఉంటాయి, ఈ 700 శ్లోకాలని బాగా పారాయణం చేసి చండీ ఉపాసన ఉంటుందో అటువంటి వారితో యజ్ఞాలు నిర్వహించుకోవడం వల్ల
ఎక్కువగా శారీరక మానసిక సమస్యల నుంచి కూడా ప్రజలు బయటపడతారు. కలియుగంలో చండీ ఇవ్వలేందంటూ ఏదీ ఉండదు. చాలామంది ఉపాసకులు చండీ ఉపాసన చేస్తూ ఉంటారు. బుక్స్లో చూసి చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే చండీ ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి కర్మ అనేది తొందరగా తీరిపోతుందన్నమాట. కర్మ తీరిపోయిందంటే బంధాలు బంధుత్వాలు ఏవి ఉండవు. కాబట్టి గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం ఉత్తమం. తొందరగా మనుషులకు కర్మలు తీరిపోతే సన్యాసంలోకి విరక్తిలోకి వెళ్తారు. కాబట్టి కుటుంబాలు పిల్లలు ఉంటారు. కాబట్టి చండీ ఉపాసన చండీ మంత్రం దీక్ష తీసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి అర్హత ఉందా లేదా తెలుసుకొని చండీ దీక్ష తీసుకోవడం మంచిది. అదేవిధంగా అమ్మవారిని లేదు మేము స్తుతించుకుంటాం దీక్ష అవసరం లేదు అనుకున్న వాళ్ళు రుద్రచండీ స్తోత్రం ఉంటుంది. రుద్రచండీ స్తోత్రం ఎవరైతే చేస్తారో వారికి చండీ అనుగ్రహం ఉంటుంది, రుద్రుడి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇంకా పురుషులు ఏదైనా స్త్రీల వల్ల సమస్యలు అనుభవించే వాళ్ళు, స్త్రీల వల్ల పురుషులు కూడా హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. ఇంట్లో భార్యల వల్ల కావచ్చు, బయట ఆడవాళ్ళ వల్ల కావచ్చు. అటువంటి వాళ్ళు రుద్ర హోమం, రుద్ర నమక చమకాలతో అభిషేకాలు, నమక చమకాలతో అభిషేకం అంటే రుద్రుడికి చాలా ఇష్టం. ఈ విధంగా పారాయణం చేయించిన, అభిషేకాలు చేసిన, హోమం చేసుకున్న లేడీస్ వల్ల ఇబ్బంది పడేటటువంటి మగవాళ్ళందరూ సర్వైవ్ అవుతారు. కాబట్టి రుద్రోపాసన అనేది మగవాళ్ళకి చాలా ఉత్తమమైనది. రుద్రచండీ స్తోత్రం పారాయణం చేయడం కూడా చాలా ఉత్తమం. రుద్రుడిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సింహాసనం మీద కూర్చునేటటువంటి స్థాయి వస్తుందన్నమాట. ఎందుకంటే శ్రీహరి యొక్క స్థాయి రుద్రుడిది, రుద్రుడే హరి, హరియే రుద్రుడు. కాబట్టి మంచి లీడర్షిప్ క్వాలిటీస్, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగటం, ఏదైనా ఆఫీస్లో మంచి పొజిషన్లో CEO స్థాయిలలో ఉండడం జరుగుతుంది. కాబట్టి రుద్రుడికి సోమవారం రోజు వీలైతే సాయంత్రం పూట రుద్ర నమక చమకాలతో యజ్ఞం కానీ అభిషేకాలు చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. లేదంటే రుద్ర ద్వాదశ నామాలు అంటారు. రుద్రుడిది 12 నామాలు ఉంటాయి. ఈ నామాలు ఎవరైతే పారాయణం చేస్తారో ఆడవాళ్ళ వల్ల వచ్చే హెరాస్మెంట్ నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా చండీ అమ్మవారిని ఎవరైనా ఉపాసన చేయాలనుకున్నప్పుడు చండీ ద్వాదశ నామాలు కూడా ఉంటాయి. ఈ చండీ ద్వాదశ నామాలు పారాయణం చేయడం వల్ల ఇంట్లో అత్తల హెరాస్మెంట్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు శాంతిస్తారన్నమాట. ఇంట్లో ఉండే సమస్యలు, ఆడవాళ్ళ వల్ల వచ్చే, ఆడబిడ్డల వల్ల, అత్తల వల్ల వచ్చే సమస్యలు క్లియర్ అవుతాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, గృహస్థులు చండీ రుద్ర స్తోత్రం కానీ, చండీ ద్వాదశనామాలు కానీ, రుద్ర ద్వాదశనామాలు కానీ పారాయణం చేసుకోవడం ఉత్తమం. అమ్మవారికి పాయసం నివేదన చేయొచ్చు, పులిహోర నివేదన చేయొచ్చు, కుంకుమార్చన కూడా చేసుకోవడం ద్వారా ఆఫీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నా, ప్రమోషన్స్ రావాలనుకున్నా కూడా రుద్రుణ్ణి చండీని ఆశ్రయించడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ప్రయోగ బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రారంధ కర్మల వల్ల పూర్వజన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో బాగా హెరాస్మెంట్కి గురయ్యే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు శ్రీ మహాసరస్వతి క్లీం బీజం, నవావరణంలో ఈ అమ్మవారిది క్లీం బీజం అన్నమాట. ఈ బీజాక్షరాన్ని, అమ్మవారి యొక్క నామాలని ఎవరైతే బాగా ఉపాసిస్తారో మహాసరస్వతిని, వారు ప్రారంధ కర్మల వల్ల వచ్చేటటువంటి బాధల నుంచి, ప్రయోగ బాధల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ విధంగా నవావరణ మంత్రం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ కలియుగంలో. కాబట్టి నవావరణ మంత్రం అనేది చాలా ఉన్నతమైంది, కానీ అందరూ తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఈ మంత్రం బాగా పనిచేస్తుంది కదా అని చెప్పి తీసుకుంటే తొందరగా కర్మలు తీరిపోయి బాధలు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుద్రచండీ స్తోత్రం చేసుకోండి, అమ్మవారి ద్వాదశనామాలు, రుద్రుడి ద్వాదశనామాలు పారాయణం చేసుకోండి. స్తోత్రాలు, శ్లోకాలతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే దుర్గా సప్తశతి పారాయణం చేసుకునే అవకాశం ఉన్నటువంటి గృహస్థులైనటువంటి స్త్రీలు చక్కగా పారాయణం చేసుకోవడం ద్వారా అమ్మవారి శక్తి అనేది శరీరంలో పెరుగుతుంది. గృహస్థులైనటువంటి స్త్రీలు
దుర్గా సప్తసతి పారాయణం చేస్తే ఖచ్చితంగా భర్తలైనటువంటి వాళ్ళు రుద్ర నమ్మక చమకాలు పారాయణం చేయాల్సి ఉంటుంది. లేకుంటే భార్యాభర్తలకు కూడా ఇద్దరికీ అన్బ్యాలెన్స్ అవ్వచ్చు. కాబట్టి అభిషేకాలు చేసుకోవడం అనేది భర్తలతో కూడా నిర్వహించాల్సి ఉంటుంది సోమవారం పూట. ఈ విధంగా కలియుగంలో అనేక సమస్యల నుంచి ఈ యొక్క అమ్మవారే పూర్తిగా మనల్ని రక్షిస్తుంది. కాబట్టి రుద్రుడు చండీ యొక్క ఉపాసన ఉత్తమమైనది, ఉన్నతమైనది. అదేవిధంగా చండీ ఉపాసన చేసేవాళ్ళు ఖచ్చితంగా గణపతిని ఆరాధించాల్సి ఉంటుంది. అమ్మవారి శక్తి తమోగుణం కాబట్టి అమ్మవారి శక్తి మన శరీరంలో తమోగుణం అనేది స్థిరం అవ్వాలి అంటే మూలాధారం అనేది చాలా శక్తివంతంగా ఉండాలి. కాబట్టి గణపతి ఆరాధన, గణపతి తర్వాత గురువు ఆరాధన, గురువుని ఆరాధించడం, తర్వాత రుద్రుణ్ణి ఆరాధించడం, రుద్రుని తర్వాత చండీ ఉపాసన అనేది గురువు ద్వారా తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఈ విధంగా చండీ హోమాలు అనేది ప్రజలు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు స్వగృహాల్లో అయినా నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార స్థలాల్లో కూడా అమ్మవారి పూజ నిర్వహించడం ద్వారా వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. చండీ ఉపాసన చేయాలంటే మాత్రం ఆలోచించి సరైన గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకొని చేయడం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ అమ్మవారిని ఇంట్లో కూడా శ్రీచక్రాన్ని ఉంచి అమ్మవారి విగ్రహం ఉగ్ర రూపంలో లేకుండా 4 భుజాలతో ఉన్నటువంటి విగ్రహాన్ని పంచలోహ విగ్రహం కావచ్చు, ఇత్తడి విగ్రహాలు కావచ్చు, లేదంటే వెండి బంగారంతో చేసిన విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకొని పూజలు అనేది నిర్వహించుకోవచ్చు. చండీ విగ్రహాన్ని పెట్టినప్పుడు అమ్మవారి శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి శ్రీచక్రాన్ని కూడా గురువుల ద్వారా ప్రాణప్రతిష్ఠ చేయించుకొని చిన్న శ్రీచక్రాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజలు నిర్వహించుకోవడం ద్వారా ఆ శక్తి వల్ల కుటుంబం, వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధిలోకి ఖచ్చితంగా వస్తారు. కొన్ని పెద్ద పెద్ద కుటుంబాల్లో పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని పదుల సంఖ్యలో బిజినెస్లు నిర్వహించే వాళ్ళకి చాలా శక్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి చండీ ఆరాధన అనేది చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ అమ్మవారికి మరొక పేరే భద్రకాళి అంటారు. మామూలుగా ఇంతకు పూర్వం రాజుల యొక్క కులదేవతగా భద్రకాళి ఉందన్నమాట. రాజులకు కులదేవత భద్రకాళి ఎందుకయిందంటే యుద్ధాలకు వెళ్ళేటటువంటి సమయంలో రణచండి అనేటటువంటి భద్రకాళి స్వరూపాన్ని బలులిచ్చి యుద్ధానికి వెళ్ళి యుద్ధాల్లో విజయం సాధించి మళ్ళీ వాళ్ళ సొంత రాజ్యానికి తిరిగి వచ్చేవాళ్ళు. అమ్మవారికి ఉపాసన చేసేటటువంటి తాంత్రికులని బాగా పోషించేవాళ్ళు అన్నమాట ఇంతకు పూర్వం రాజులు. అదేవిధంగా మన వరంగల్ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాణి రుద్రమదేవి భద్రకాళి ఉపాసకురాలన్నమాట. ఆ శక్తితోనే ఆమె చాలా వరకు తన సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చింది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నిర్మించాలనుకున్న వాళ్ళు, కోట్లలో సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు భద్రకాళిని అంటే కాత్యాయని స్వరూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించుకోవడం ద్వారా గొప్ప గొప్ప సంస్థలను ఇంకా గొప్పగా వాళ్ళు నిర్వహించగలుగుతారు. కాబట్టి బాగా శక్తి కావాలి అనుకున్న వాళ్ళు గురువుని ఆశ్రయించి అమ్మవారి మంత్రాన్ని దీక్షగా తీసుకొని ఇంట్లో శక్తిని నెలకొల్పుకోవడం ద్వారా పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నిర్వహించేటటువంటి శక్తి వారి భక్తులకు వస్తుంది. కాబట్టి ఈ కలియుగంలో చండీని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు మహారాజులాగా మహారాణిలాగా వైభవాన్ని పొందుతారు. ఈ అమ్మవారు ఐశ్వర్యాన్ని కూడా అఖండంగా ఇస్తుంది. అఖండమైనటువంటి ఐశ్వర్యం. కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళకి శాలరీస్ ఇవ్వగలిగేటటువంటి శక్తిని ఈ అమ్మవారు అందిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారు ఉపాసన అనేది చాలా ఉత్కృష్టమైనది. ఎవరు ప్రయోగాలు చేసినా కూడా చండీ ఉపాసకుల మీద పనిచేయదు. అదేవిధంగా గణపతిని చండీని కలిపి ఆరాధించాలి. రుద్రుణ్ణి, చండీదేవిని, గణపతిని కలిపి ఆరాధించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఉపాసన అనేది పూర్తవుతుంది. గురువు అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి సరైన గురువుని ఆశ్రయించి భక్తులందరూ ఈ ఉపాసనలలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. రుద్ర నమ్మకచమకాలు నేర్చుకోగలిగిన వాళ్ళు నేర్చుకోవచ్చు. భర్తలు రుద్రం చేస్తే ఖచ్చితంగా భార్యలకి చండీ దీక్ష ఇవ్వాలి.
భార్యలు దేవి మహత్యం పారాయణం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా భర్తలు రుద్రం పారాయణం నేర్చుకొని ఉండాలి. లేదంటే భార్యాభర్తలకి ఇద్దరికి కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. లేదంటే భార్య చేసినటువంటి శక్తి భర్తకు దారబోయాల్సి ఉంటుంది. భర్త చేసినటువంటి ఉపాసన బలం భార్యకు దారబోస్తేనే ఇల్లు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సరైనటువంటి గురువు ఆధ్వర్యంలో ఈ ఉపాసనలు, హోమాలు, అభిషేకాలు ఇవన్నీ చేసుకోవడం ఉత్తమం. ఎలక్ట్రిసిటీ అనేది పవర్ఫుల్లే కానీ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మనకు ఎలాగ షాక్ కొడుతుందో ఈ శక్తిని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది గురువు ఆధ్వర్యంలో. అమ్మవారికి కదా మనకి ఏమీ చేయదు అని అనుకోవడం మంచిదే, కానీ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నప్పుడు సరైన పద్ధతి, విధి విధానాలు, షోడశోపచార పూజలు, అమ్మవారికి సంబంధించినటువంటి అంగన్యాస కరన్యాసాలు ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకొని చేసుకోవడం అనేది ఉత్తమం. అమ్మవారికి విద్యుత్ శక్తికి తేడా లేదు. ఈ విద్యుత్ శక్తి మనకు ఏ విధంగా కనపడుతుందో కాంతి రూపంలో అదేవిధంగా అమ్మవారి శక్తి ఉంటుంది. ఈ శక్తికి మనం ఎలా రియాక్ట్ అవుతామో అలాగే అమ్మవారి శక్తి ఎక్కడ తేడా వచ్చినా కూడా ఉపాసకుడి జీవితాల్లోనూ కూడా తేడా కొడుతుంది. కాబట్టి గురువుని ఆశ్రయించి మంచి ఫలితాలను పొందుతారని కోరుకుంటూ స్వస్తి.